హల్టర్ నెక్కి మనం నెక్ ఎలా కట్ చేయాలో పేపర్ క్యాన్వాస్ యూస్ చేసి చూద్దాం. దీనికోసం నేను ఒక పేపర్ క్యాన్వాస్ పీస్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఫోల్డ్ చేసేసి ఈ ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇలా కట్ చేసిన ఈ ఫోల్డింగ్స్ మీద మనం ఇదివరకు కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చుకొని ఏదైతే మనం పైన బాక్స్ గీసుకున్నారో ఆ బాక్స్ వరకు కూడా ఇలాగ మీరు డ్రా చేసుకోవాలి. సో ఈ బాక్స్ ఎక్కడ వరకు ఉందండి, ఇక్కడ వరకు ఉంది కదా. ఈ బాక్స్ని డ్రా చేసుకొని అలా ఫ్రంట్ పార్ట్ని సైడ్కి పెట్టేసి ఈ బాక్స్ని మీరు ఇలా ఫామ్ చేసేయండి. ఇలా ఫామ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ డౌన్ ఎంతైతే పెట్టుకుంటున్నారో దానికన్నా ఒక 1 ఇంచ్ డౌన్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్లో అసలు ఫ్రంట్ డౌన్ ఎంత ఉందో ఒకసారి చూద్దామండి. ఆదికొల బ్లౌజ్ తీసుకొని ఈ ఆదికొల బ్లౌజ్లో హుక్స్ వైపు ఎప్పుడు కూడా హుక్స్ వైపు ఇలా తీసుకొని ఈవిడికి ఫ్రంట్ డౌన్ ఎంత ఉందో ఒకసారి కొలవండి. ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ డౌన్ ఎంత ఉందండి, 530 ఉంది, అంటే 6 ఇంచెస్. ఎందుకంటే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కుట్టుంది కాబట్టి ఇది 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ డౌన్ని మీకు ఏం చెప్పానంటే ఒక 7 ఇంచెస్ వరకు కూడా మీరు డౌన్ని పెంచుకోండి. కానీ ఈవిడికి ఎక్కువ డౌన్ అవసరం లేదు కాబట్టి 6ని కాస్త నేను 1/2 పెట్టుకుంటున్నానండి. కానీ మీరందరూ మాత్రం ఒక 7కి పెట్టుకోండి. అంటే ఫ్రంట్ డౌన్ ఎంతైతే ఉందో దా డౌన్కి మీరు ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. సో ఈ 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని ఈ కిందన ఏం చేస్తారు, మీరు ఒక స్క్వేర్ బాక్స్ని అయితే ఫామ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా స్క్వేర్ బాక్స్ని ఫామ్ చేసుకున్నాక ఏదైతే ఈ లైన్ తీసుకున్నారో ఈ లైన్ మీద మీరు 1.5 వరకు మార్క్ చేసుకోండి. సారీ అండి, ఈ లైన్ మీద 1.5కి మార్క్ చేసుకోండి. పైన 1.5 వరకు మార్క్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది 1.5 అండి. ఇక్కడ 1/4. ఓకేనా. ఈ లైన్ ఇప్పుడు ఏమవుతుంది అంటే క్రాస్గా వస్తుంది కదా. ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేయండి. పైన 1.5, కిందన 1.5. ఇప్పుడు ఈ కిందన ఉన్న బాక్స్లో మాత్రమే మీరు ఎలాంటి మోడల్నైనా డ్రా చేసుకోవాలి. కిందన నేను ఒక హాఫ్ పార్ట్ అంటే సెమీ పార్ట్ని అయితే నేను డ్రా చేస్తున్నాను. అంటే ఆ సెమీ పార్ట్ కోసం ఇదిగోండి ఇలా మీరు డ్రా చేసుకొని ఈ డ్రా చేసుకున్న ఈ పార్ట్ లైన్ని కాస్త ఏదైతే మీరు 1.5 లైన్ కలిపారో అందులో కలిపేయాలి. ఇక్కడ ఏ మోడల్ అయినా డ్రా చేసుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి నేను ఒక సెమీ పార్ట్ని అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ కట్ చేయడం కోసం చుట్టుపక్కల కూడా ఒక 1 ఇంచ్ ఇలాగా కార్నర్ నుంచి ఇలా పెట్టేసుకొని చుట్టుపక్కల 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ క్యాన్వాస్ని అయితే మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ని ఏదైతే మీరు కట్ చేసుకున్నారో మార్కింగ్ చేసుకున్నారో దాన్ని నీట్గా కట్ చేసేసుకోండి. ఓకేనా. ఈ మిడిల్లో ఉన్న పీస్ని కూడా కట్ చేసేయండి. మిడిల్లో ఉన్న పీస్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇది ఒకవేళ మీకు ఏమైనా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అనుకుంటే ఒక సేఫ్టీ పిన్ అయితే యూజ్ చేయండి మేడం. అంటే ఇది కదిలిపోకుండా ఉండటం కోసం నేనైతే ఇక్కడ యూజ్ చేయలేదు. మీకు ఏమైనా ఒకవేళ ఇబ్బందిగా ఉంటే సేఫ్టీ పిన్ యూజ్ చేసేసి ఈ లోపల ఉన్న దాన్ని కూడా కట్ చేయండి. సో ఈ రకంగా మీరు ఏం చేస్తారంటే హల్టర్ నెక్కి ముందు నెక్ని కట్ చేసుకోవడానికి ఇలా పేపర్ క్యాన్వాస్ని అయితే యూజ్ చేసుకొని కట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని క్లాత్కి ఎలా పెట్టి స్టిచ్ చేయాలి, దాన్ని మళ్ళీ మన క్లాత్కి ఎలా పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ఇక్కడ వరకు ఇది హల్టర్ నెక్ కటింగ్.